సినీ నటుడు పోసాని కృష్ణమురళి మీద విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి విజయవాడ చెందినటువంటి జనసేన నేతలు బాటి శంకర్ నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనతో పాటు అని ఒకసారి మాట్లాడదాం. అంటే ఏమని వ్యాఖ్యలు చేశారు అంటే ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేశారు? గతంలో పోసాని మురళీకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా మనం వినలేని బూతులు తిట్టి ఈ సభ్య సమాజంలో మనం ఉన్నావా అనే రీతిలో తిట్టిన పోసాని మురళి మీద గత ప్రభుత్వంలో మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఏ రోజు కూడా పోలీసు వారు దీని మీద చర్యలు తీసుకోలేదు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఆయనే దాన్ని వైరల్ చేస్తూ అందుకని మేము భవానీపురం పోలీస్ స్టేషన్లో సిఐ ఉమామహేశ్వర గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమని ఫిర్యాదు చేశారు? అదే పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ భార్యని, వాళ్ళ అన్నగారిని, వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ పిల్లల్ని, అలాగే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టినందుకు మేము గతంలో కంప్లైంట్ చేసాం, ఇప్పుడు కంప్లైంట్ చేసాం. గతంలో వారు వైసీపీ ప్రభుత్వంలో చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఈ పోలీసు వారు వారి మీద చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం నుంచి వారికి గట్టిగా అండదండలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆ వీడియోలు చూసి నవ్వుకున్నారు కాబట్టి ఇక్కడ పోలీసు వారు కూడా అప్పుడు ఎఫ్ఐఆర్ చేయలేదు. అందుకనే మేము పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఉమామహేశ్వర గారు, లేదంటే మేము కమిషనర్ దగ్గరికి వెళ్తాం, డీజీపీ గారి దగ్గరికి వెళ్తామని కూడా చెప్పాం. అంటే గతం నుంచి కూడా గత 5 ఏళ్లలో వైసీపీకి చెందిన చాలామంది కార్యకర్తలు కానీ సానుభూతిపరులు కానీ కూటమి నేతల మీద చాలా విమర్శలు చేస్తారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరికి అందరి మీద కూడా కేసులు కూడా నమోదు చేస్తున్నారు. కానీ కక్షపూరితంగానే వీళ్ళందరూ మీద కేసులు నమోదు చేస్తున్నారు, కుట్ర రాజకీయాలు చేస్తున్న కూటమి అని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎవరైనా ఎప్పుడైనా ఎవరి మీద వ్యాఖ్యలు చేశారా? మేము ఏ రోజు కూడా ఎవరి మీద కూడా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా నువ్వు ఏదైతే ప్రజలకి వ్యతిరేకంగా చేసావో అయ్యే మాట్లాడేది తప్పితే ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారిని కానీ వాళ్ళ మంత్రులను కానీ ఏ రోజు తిట్లా. మీకు ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియా పెట్టుకొని, సోషల్ మీడియా వేదికగా, సాక్షి ఛానల్ వేదికగా కూటమి నాయకులనే కాదు అందరినీ తిట్టారు. అందుకనే ఈ చర్యలు ఇలాగే ఉంటే యువత పాడైపోద్ది. యువత రాజకీయాల్లో రావాలన్నప్పుడు ఇట్లాంటి ప్రెస్ మీట్లు చూస్తే మనం కూడా తిట్టాలి అనిపించే రీతిలో ఈ మురళీకృష్ణ, ఈ శ్రీరెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఈ రాష్ట్రం ఏ రోజు కూడా బూతులు ఉండకూడదంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసి చట్టపరంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి విమర్శలు చేస్తున్న వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటే? ఎలాంటి చర్యలైనా చట్టంలో ఏదైతే ఉందో, చట్టం ఏది చెప్పిందో ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. మేము చెప్పామని కాదు, చట్ట ప్రకారం ఏం చెప్తుందో ఆ చర్యలు తీసుకోమని చెప్పాం. ఇది మొత్తం జనసేన నాయకులు చెప్తున్నారు. పోసాని మురళీకృష్ణ గతంలో పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా మేము ఆయన మీద ఫిర్యాదు చేసినా ఆయన పోలీసులు ఎవరు కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోసాని కృష్ణమురళి లాంటి వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తాము కూడా ఫిర్యాదు చేసామని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇట్లాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి ఘటనలు ఆగమని వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బిజినెస్ ప్రసాద్, మన టీవీ విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.